ఉన్న వాళ్ళు క్రమేణా ఆ యువకుడిని దూరం చేస్తూ వచ్చింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతడు బలవన్మరణానికి పాల్పడంతో బాధితుడి తల్లిదండ్రులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆ యువతిని లవ్ చేయమని వేధిస్తున్నారంటూ గతంలో చక్రపాణిపై మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు ఆమె తల్లిదండ్రులు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి చక్రపాణిని మోసం చేసింది, ఆమెను శిక్షించేందుకు చట్టాలు ఏం లేవా అంటూ తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్న సందర్భం కనబడుతుంది. ఒకసారి ఆ యువకుడి తల్లిదండ్రులు తీవ్రమైన మనోవేదనతో మాట్లాడిన తీరు చూద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసారు, ఫిబ్రవరిలో పెళ్లి చేసుకుంటా అని నా కొడుకు అన్న తర్వాత ఆమె నాకు ఇష్టం లేదు, నేను ఇంకొకరిని చూసుకున్నా, నువ్వు నాకు ఇష్టం లేదు అన్నది. ఆయన 2 నెలలు ఎంబడబడ్డాడు. 2 నెలలు ఎంబడబడుతుంటే అది ఏం చేసింది, నాకు వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు అని చెప్పేసి అంటే వీడే బతలాడిండామని. బతలాడినాక ఆమె ఇంటికి వచ్చింది. వాళ్ళ డాడీకి తెలిస్తే కేసులు పెట్టి అన్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు. నా కొడుకు కన్యం పుణ్యం తెలియదు. అమ్మో నేనేం చేయాలి. మార్నింగ్ 10:30 11:15కి అంతే షాప్కి పోయి ఇట్లా వచ్చి అంతే. నేను నాతో మాట్లాడిండు. మాట్లాడితే మమ్మీ నేనేం చేసుకోను మమ్మీ, నువ్వు ధైర్యంగా ఉండు మమ్మీ అన్నాడు. సరేలే అని చెప్పేసి అన్నాడు. దుకాణం పోయినా ఇంటికి వచ్చినంత డోర్ కొట్టినా, మమ్మీ నేను ఏం చేసుకో, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు దుకాణానికి వెళ్ళిపో, నీ పని నువ్వు చేసుకో అన్నాడు. అంటే సరే అని మళ్ళీ నేను పైన సంగు దగ్గర పోయినా. సంగు కొంచెం కిందికి రా, సన్నిగా ఎట్లనే వేస్తున్నా అంటే సరే అక్క అని చెప్పి చేయగట్టుకొని కిందికి వస్తూనే ఉన్నారు. అంతే డోర్ ఓపెన్ చేస్తూనే ఉన్నాం. ఇంత పని చేసిండు కొడుకు. ఎనోస్ 28 ఒక అమ్మాయిని లవ్ చేసిన ప్రియా అని, ఇద్దరు టూ సైడ్ లవ్. ఆమె 8 years రిలేషన్షిప్లో ఉంది ఈ అబ్బాయితో. దాని తర్వాత రీసెంట్గా ఒక ఐ థింక్ ఏప్రిల్లో ఇష్యూ గడువు నాకు వద్దు అది అని చెప్పడం. మళ్ళీ ఎందుకు అని రీజన్ అబ్బాయిని అడుగుతా, అబ్బాయిని నాకు వద్దు, నాకు ఇష్టం లేదు ఇప్పుడు అది ఇదని అప్లని చెప్పడం వల్ల ఎందుకని అప్లాడికి అనుకుంటా వాళ్ళ ఫ్రెండ్స్తో ఎవరుతున్నాను. ఇంకో అబ్బాయితో ఇల్లీగల్ రిలేషన్లో ఉంది అని తెలిసింది. ఆ అమ్మాయి కూడా ముక్కుందా, అవును నువ్వు వద్దు అందుకే నేను వాడుతూ ఉన్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అది దాన్ని మాట్లాడి పెట్టిన మెసేజ్లో లేదు ఇట్లా అట్లా అని పెట్టింది. ఇప్పుడు ఇంటికి వచ్చి నువ్వు వద్దు నాకు అది నా ముందు వాళ్ళ ముందు అది అని చెప్తే అమ్మ లేదు. ఎప్పుడు జరిగినాయి ఇవన్నీ ఏప్రిల్లో జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసినాం. స్టేషన్కి వెళ్ళినాం కంప్లైంట్ ఇవ్వడానికి. పోలీసులు కేసు తీసుకోలేదు, అమ్మాయి మీద తీసుకోవడానికి లేదు అట్లా అది ఇదని అన్నారు. అమ్మాయి ఏజ్ ఎంత ఉంది మేడం? అప్పుడు అమ్మాయి ఏజ్ 20 ఉంది. కానీ 2021లో ఒకసారి మేడిపల్లి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినారు వాళ్ళ మదర్ వచ్చి, అమ్మాయి వాళ్ళ మదర్ ఇంటి కాడికి వచ్చినాడు అని. అప్పుడు అమ్మాయికి 16 సంథింగ్ ఏదో ఆ ఎగ్జిస్టింగ్ కేసు కింద తీసుకొని కోర్టులో పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి డైరెక్ట్ అరెస్ట్ చేసింది. మాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినంత వరకు కానీ ఏ మ్యాటర్ మాకు తెలియదు. అరెస్ట్ చేసినంత వరకు అప్పటికి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, అంతా అయిపోయింది. తీసుకెళ్ళిందో అరెస్ట్ చేసేసి అయిపోయింది, రిమైండ్ చేసి జైలుకి పంపించారు. ఎన్ని రోజులు? 52 days ఉన్నారు. 52 days 52 days 52 days బెయిల్ వచ్చింది. బెయిల్ పైన బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది నాకు. వచ్చేసి మీ సన్నీ ఎక్కడ ఉన్నారు, మీ బామ్మర్ది ఎక్కడ ఉంటే ఏమైంది సార్ అంటే ఆ అమ్మాయి వెనకాల మళ్ళీ సన్నీ సన్నీ పూర్తి పేరు ఎనోస్ చక్రపాణి ఎంత ఉంటుంది? ఏజ్ ఎంత ఉంటుంది? 26. అమ్మాయి దగ్గరికి వెళ్ళినాడు అని చెప్పేసి పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు. అయితే బ్రెయిన్ సార్ అంటే వాళ్ళ పేరెంట్స్ వచ్చినారు. ఈ రోజు మార్నింగ్ వెళ్ళారు. ఎక్కడ ఉంటుంది అమ్మాయి? అమ్మాయి పెర్జాస్ కూడా. అమ్మాయి పేరు ఎంత? ప్రియా. ఓకే. పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా వాళ్ళ మదర్కి ఫోన్ చేశాను ఎక్కడ ఉన్నావు అని. షాప్లో ఉన్నా అని చెప్పింది. వీడు ఎక్కడ ఉన్నాడు అంటే ఇంట్లో ఉన్నాడు అన్నది. నేను కాల్ బ్యాక్ చేసిన, ఏడునోస్ అని అన్న, ఇంట్లో ఉన్నాడు అన్న. పొద్దునేడికి పోయినవరు అన్న, ఇట్లా అమ్మాయి దగ్గర పోయినా అంటే నీకు చెప్పినా కదరా ఎందుకు పోయినావు, మేము మాట్లాడుతున్నాం కదరా, నీకు దిమాగ్ లేదురా, నువ్వు చెప్తున్నావారా అంటే ఏమైంది అంటే ఇట్లా పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు ఇంటికాడికి రా ఫస్ట్ అని చెప్పేసాను. ఇంటికి మేము వెళ్ళి వాళ్ళ అమ్మ వెళ్ళింది. వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళే లోపల డోర్ పెట్టుకున్నాడు. నేను దియన్ మమ్మీ అన్నాడంట. నేను ఇంటికి వెళ్ళే లోపలని హ్యాంగింగ్ చేసుకుని తీసిరు. పైన ఉండే వాళ్ళు తీసిరు, పైన రెంట్కి ఉండే వాళ్ళు. రేడియరం హాస్పిటల్ పోయినాం. ఏం లేదు ఒకసారి మీరు తీసుకెళ్ళండి అని చెప్పిండు. మరి ఇప్పుడు మీకు ఏం న్యాయం జరిగింది?
ఖచ్చితంగా. ఎందుకు అంటే ఆ పిల్ల 8 years తిరిగి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా ఎవిడెన్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి అన్ని విధాలుగా తిరిగి ఇప్పుడు అమ్మాయిలు ఇట్లా ఇంకోటి ఇష్టం వచ్చినట్టు వదిలేసి అదే అమ్మాయికి అబ్బాయి చేస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అట్లా అబ్బాయిలు కూడా ఇట్లా చచ్చిపోతున్నారు. మరి వీడు కూడా అమ్మాయిని అంత సిన్సియర్గా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, యూజ్ అండ్ త్రో చేసుకోవాలనుకోలేదు. యూజ్ అండ్ త్రో చేసుకోవాలనుకుంటే చచ్చిపోయేటాడు కాదు. ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వీడితో సెక్షువల్గా ఉండి అన్నీ చేసి ఇప్పుడు ఇంకోటితో ఉంటే అది కరెక్ట్ కాదు కదా. అదే అట్లా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దు అది ఇది అన్న దానికే ఆ అమ్మాయి నువ్వు అవసరం లేదు నాకు అనడం జరిగింది. దాని తర్వాత ఇదంతా స్టోరీ. ఎన్నోచ్చు చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి తన వెన్నంటే ఉండడంతో ప్రేమించాడు. ఇద్దరు కూడా ఘనంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ ప్రేమ కోసం ఎన్నో పోరాటాలు కూడా చేశాడు. చివరికి జైలుకు కూడా వెళ్ళొచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఇచ్చిన ట్విస్ట్తో తల్లడిల్లిపోయాడు. ఆ సమయంలో ఒక్కసారిగా ఆ వ్యక్తికి నిజంగా ఆమె ఇచ్చిన షాక్తో ఇక ప్రాణాలు వద్దనుకొని కన్న వాళ్ళను కూడా మర్చిపోయి ప్రాణాలు తీసుకున్నాడు ఆ పిచ్చి ప్రేమికుడు. ఈ ఘటన మనం చూస్తున్నాం, రామంతపూర్లో జరిగింది. ఇలాంటి ఘటనలు కోకొల్లలు. ఇక్కడ మోసం అనేది అనేక రూపాల్లో ఉంటుంది. భర్తల్ని భార్యలు మోసం చేయడం, లేదా ప్రేమించుకున్న వ్యక్తుల్ని లవర్ అబ్బాయి అమ్మాయిని కానీ అమ్మాయి అబ్బాయి కానీ మోసం చేయడం, ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారాల్లో మానవ సంబంధాలు లేదా ఈ మొత్తం వ్యవహారాల్లో ఒక నమ్మకం, ట్రస్ట్ అనేది లేకుండా పోతుంది. మోసం అనేది తెరపైకి వస్తుంది. ఇటీవల జరుగుతున్న సంఘటనలన్నీ కూడా ఇలాంటి ఘటనలే తరచు మనకు వినపడుతున్నాయి, కనపడుతున్నాయి. ఇలాంటి వాటికి నిజంగా ఇక్కడ ఈ అమ్మాయి విషయంలో అతడు జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. కానీ చివరికి నువ్వు నాకు నచ్చలేదంటూ చాలా సింపుల్గా చెప్పేసి నాకు వేరే వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడిందంటూ చెప్పడంతో ఆ వ్యక్తి తల్లడిల్లిపోయాడు. 8 ఏళ్ళుగా ప్రేమించుకున్నారు. ఇద్దరు కూడా పెళ్లి కూడా చేసుకుందాం అంటున్నారు. కానీ ఆ అమ్మాయి తరపు పెద్దలకు ఇష్టం లేక చివరికి జైలు దాకా వెళ్ళొచ్చాడు. అప్పట్లో అమ్మాయి మైనర్ కాబట్టి జైలుకు వెళ్ళొచ్చాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అమ్మాయిని వదిలి ఉండలేక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామని ప్రయత్నిస్తే జరిగిన గొడవల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంది. చివరికి అతని తల్లిదండ్రులకు శోకం తప్ప ఏమీ మిగలేదు. వాళ్ళని దృష్టిలో పెట్టుకోలేదు, వాళ్ళ గురించి ఆలోచించలేదు. అంత పెద్ద అబ్బాయి చేతికొచ్చిన కొడుకు ఒక అమ్మాయి కోసం ఇలా బలవన్మరణానికి పాల్పడంతో ఏ తల్లిదండ్రులైనా ఎవరైనా తల్లడిల్లిపోతారు. నిజంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు సమాజంలో ప్రశ్నిస్తారు. అంటే అమ్మాయిలకు శిక్షలు లేవా, అబ్బాయిలకే ఉంటాయా? అబ్బాయిలు మోసం చేస్తే శిక్షిస్తారు, తీసుకుపోయి చట్టాలు అంటే వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంటాయా? అమ్మాయిలు మోసం చేసినప్పుడు మరి వీళ్ళకి శిక్షలు లేవా అంటూ రకరకాల వాదనలు అయితే వస్తాయి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు కూడా ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే